ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి ఈ మార్చి నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఈ యొక్క శని మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, ఆ తర్వాత పంచగ్రహ కూటమి వచ్చిందండి. అందువలన రవి, కుజ, బుధ, శుక్రులు కూడా కుంభరాశిలోకి వచ్చి రాహుతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మనకి పంచగ్రహ కూటమితో పాటు మనకి ఈ యొక్క మిగతా గ్రహాలతో మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి కొన్ని ఫలితాలు వస్తాయి. అందువలన ఒక్కొక్క రాశి వారికి మనకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ముందు మనకి ఏలినాటి శని జరిగేటటువంటి గ్రహాలు 3 ఉన్నాయి. ఆ 3 గ్రహాలలో మనకి ఈ యొక్క కుంభరాశి, మీనరాశి, ఆ తర్వాత మేషరాశి ఏలినాటి శని జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కఠినమైనటువంటి పరీక్షల్ని ఈ రాశుల వారు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లేనిపోయినటువంటి అపనిందలు పడ్డము, ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పులు బాధలు అవనివ్వండి, అవమానాలు, ఎంత మీకు డబ్బు వచ్చినప్పటికీ కూడా అవమానాలు పాలవ్వడం అనేటటువంటిది ఈ 3 రాశుల వారికి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని గ్రహ దోషము, అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జరుగుతుంది అనుకోండి. అయితే సింహరాశి వారికి అష్టమ శని దోషం జరుగుతుంది. కాబట్టి ఈ దోషాల ప్రభావం వలన మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా జరగడము ఇలా మీకు ఉంటాయి. అనవసరమైనటువంటి చిన్నవారు, మీకంటే చిన్నవారి వలన మాటలు పడేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావాల వల్ల మనకి ఈ రాశులన్నీ కూడా చాలా బాధిస్తూ ఉంటాయి. కొన్ని రాశులు, నేను చెప్పినటువంటి రాశుల్ని. అయితే వీళ్ళందరికీ కూడా మనము ఈ ఫలితాల నుంచి మనం దాటుకోవచ్చా అండి ఈ యొక్క దోషాల నుంచి అని అంటే ఖచ్చితంగా దాటుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే మనము కరెక్ట్ అయినటువంటి సాధన చేసుకోవాలి, కరెక్ట్ అయినటువంటి గురువు అవసరం అన్నమాట. కాబట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే వ్యక్తిగత చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి మనకు జరిగేటటువంటి దశలు, మనకు జరిగేటటువంటి జాతకం అనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా మనకి ఈ మార్చి నెలలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో మనకి ఏ విధంగా జాతక ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూద్దాం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరిగినప్పుడు మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ కూడా సహజం. ఇవన్నీ కూడా అధికమైనటువంటి ఖర్చు ఈ మార్చి నెలలో మీకు ఉంటుంది. అలాగే ఆదాయం కూడా బ్రహ్మాండంగా వస్తుంది, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు, ఇంక్రిమెంట్స్లు, బోనస్లు ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ తీర్థయాత్రలకు వెళ్తారు మీరు. తలనీలాలు ఇచ్చుకొని ఉపనయనాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మొన్నే శుక్రమూఢం వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మాండంగా వచ్చినాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా వివాహాలు అవ్వడము. అలాగే ఎక్స్పెన్సివ్గా ఎవరు కూడా దయచేసి చేయొద్దు. మ్యారేజ్ కాస్ట్ ఆఫ్ మ్యారేజ్ని పెంచొద్దు. పేదవాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. బంగారాన్ని కూడా ఎక్కువ కొనొద్దు, రేట్లన్నీ కూడా డౌన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కొనడం వల్ల పేదవాళ్ళ పెళ్ళిళ్ళు చేసినప్పుడు 3 తులాలు ఇస్తావా, 4 తులాలు ఇస్తారా అని అడుగుతారు. మినిమంగా కనబడుతుంది 4 తులాలు అనేది. అక్కడికి 5 లక్షలు అయింది, పేదవాడు ఎక్కడ తెస్తాడు? కాబట్టి ఈ యాంటీ డౌరీ అనేటటువంటిది జాగ్రత్తగా మీరు కట్నం తీసుకోవద్దు, ఇతరులకు కట్నం ఇవ్వద్దు. ఈ పాలసీలో మీరు స్టాండ్ అయ్యి ముందుకెళ్ళండి, చూడండి కావలిస్తే.
ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో పేదల యొక్క ఆశీర్వాదం వల్ల మీకు తప్పకుండా మీరంతా కూడా ఒకటయ్యేటటువంటి ఆ డిస్టర్బెన్సెస్ పోయేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే గొప్ప గొప్ప వ్యక్తుల్ని మీరు పరిచయాలు అవుతూ ఉంటారు. గొప్పగా మీరు ఊహించడము, ఆలోచించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. జన్మంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని ప్రాక్టికల్గా చేస్తుంది. అనంతమైనటువంటి విశ్వవ్యాప్తకమైనటువంటి పేరు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీ గురువులను మీరు చక్కగా చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి టీచర్స్ యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. అండ్ అలాగే మీకు కఠిన పదజాలంతో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారు. ఆ విధంగా మీ యొక్క ఆలోచనలన్నీ కూడా మారిపోవడం జరుగుతుంది. అగ్రెసివ్ నేచర్ని పోగొట్టుకొని చక్కగా మీరందరూ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్టివ్ స్టెప్తో రాధమ్మ తల్లి యొక్క అనుగ్రహం మీకు రావడానికి దగ్గరలో ఉన్నారు కుంభరాశి వాళ్ళు. కాబట్టి చక్కగా మీరందరూ కూడా ప్రాక్టికల్గా ప్రతి పనిలో కూడా చేసుకోండి. రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి సంపాదన వాళ్ళు సంపాదిస్తారు. వివాహాలు కానటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళు వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాల వ్యాపారాలు కూడా వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, కానీ వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. హాస్టల్స్ అసలు ముసల వాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ హాస్టల్స్ పెట్టి మళ్ళీ డబ్బులు సంపాదించడం అనేటటువంటి స్టార్ట్ చేస్తారు. అలాగే బిల్డర్లుగా ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళి మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ అయ్యి లాస్ అయినటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుల బాధ అనేటటువంటిది కుంభరాశి వారికి చాలా అధికంగా ఉంది. కాబట్టి గత నెలతో పోల్చుకుంటే కనుక ఈ నెలలో మనకి బ్రహ్మాండమైనటువంటి సంపాదన వస్తుంది. అప్పులు కూడా స్లోగా తీరిపోవడం అనేటటువంటి జరుగుతాయి. మీ పిల్లల నుంచి, మీ యొక్క కుటుంబ తమ్ముడు పిల్లల దగ్గర నుంచి, మీ యొక్క మనవాళ్ళు వీళ్ళందరి దగ్గర నుంచి మీరు సంతోషం అనుభవించడం అనేటటువంటి జరుగుతాయి. బంధువులందరినీ కూడా సమైక్యంగా మీరందరూ కూడా ఉండి సమిష్టి కృషితో ముందుకు వెళ్తారు. అందువల్ల ఎవరైతే మీకు డిస్కరేజ్ చేస్తున్నారో, ఎవరైతే మీకు నిరాశపరుస్తున్నారో అటువంటి వాళ్ళకు దూరంగా ఉండండి. అపనిందల పాలైపోవడానికి అవకాశాలు ఉన్నాయి కూడా జాగ్రత్త ఆడవాళ్ళతో. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్నెట్ శనిగా జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే చక్కగా మనకి యక్షిణి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా తొందరగా సత్వర ఫలితాలు వస్తాయి మీకు. అలాగే ఆమె సాధన నేర్చుకోండి చక్కగా. అండ్ కాళరాత్రి చాలామందికి డౌట్స్ ఉండొచ్చు, యక్షిణిని అన్పాపులర్ చేసినంతగా, ప్రత్యంగిరా అమ్మవారిని అన్పాపులర్ చేసినంతగా యూట్యూబ్ వరల్డ్లో అవనివ్వండి, సోషల్ మీడియాలో మరొక దేవతలు లేరు. అండ్ ఈ యక్షిణిలో మీరు అనుకున్నట్టు కాదు, కుబేరుడు యక్ష రాజు మనకంటే హైయర్ ఎనర్జీస్లో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మనకి సత్వరము మానవ సమాజము ఎప్పుడైతే డేంజర్లో పడతారో వెంటనే కిన్నెర్లు, యక్షిణులు వీళ్ళంతా కూడా వచ్చి హెల్ప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ట్రెండ్ మార్చండి. అండ్ షార్ట్కట్స్లో చక్కగా షార్ట్కట్స్లో వెళ్ళిన నైతికత అనేటటువంటిది వదలకుండా మీరు వెళ్ళండి, తప్పకుండా ఉంటుంది. రావి చెట్టుకు నీళ్లు పోయండి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనీశ్వరాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కారణంగా మీకు అనేక రకమైనటువంటి లాభాలు మీకు జరుగుతాయి. వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ని అధిగమించి మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత మర్మావయాల దగ్గర, జెనిటల్ ఆర్గన్స్ దగ్గర వ్యాధులు ఇవి విపరీతంగా వస్తాయి. చెస్ట్ పెయిన్ ఇవన్నీ కూడా. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శని మీనరాశిలో ఉన్న కారణంగా చాలామందికి ఎవరికైతే పుచ్చు పళ్ళు ఉన్నాయో ఆ పుచ్చుపళ్ళ నొప్పులు, పిప్పని నొప్పులు బాగా అధికంగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది. దీని ద్వారా జీవితం అంటే ఏంటో మనకు ఆ నొప్పి ద్వారా ఒక్క క్షణంలో మనకు అర్థమైపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాల్లో మంచి అవకాశాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా శుక్రవారం చాలా అధికమైనటువంటి లాభాలను ఇస్తుంది. 6వ తారీఖు మీరు పనులు మొదలు పెట్టడం, 6, 15, 24వ తేదీల్లో మీరు పనులు చక్కగా ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా నూతనంగా నల్ల వస్త్రాలను మీరు కొనుక్కోవడము, ధరించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మరి ఈ యొక్క రాశి వారి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రాశి వారి కేతువు మనకి అర్ధాశ్రమంలో ఉన్న కారణంగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి.
అలాగే చక్కగా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క అధికమైనటువంటి బాధ దేని నుంచి మనకి ఈ యొక్క శని నుంచి మనకు ఉన్న కారణంగా మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. రావి చెట్టు మొదలు అది శివలింగ రూపం, అది రావి చెట్టు. దారి చెట్టు పైనుంచి నీళ్లు పోయడము, క్రింద నీళ్లు పోయకుండా చేసేటటువంటి ప్రదక్షిణాలు ఏవి కూడా పనిచేయవు మీకు. కాబట్టి రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే మోకాళ్ళతో చక్కగా ఒక ప్రదక్షిణ అనేటటువంటిది రావి చెట్టు చుట్టూ మీరు చేసుకోండి, ఓం శనేశ్వరాయ నమః అంటూ. ఆ విధంగా నల్ల చిమ్మిల్ని తయారు చేసి చక్కగా శనీశ్వరుడికి మనము అభిషేకం చేసుకోవడము, ఈ రకంగా మనం ఈ యొక్క కిలోంపావు ఉలవల్ని మనము దానం చేయడము, ముఖ్యంగా అధికమైనటువంటి పారితోషికం వచ్చే సోమవారం నడుగుతాం 7 గంటలకి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.